కొన్నిసార్లు దుఃఖము వేదన మనకు వస్తున్నప్పుడు ప్రాణము సొమ్మసిల్లిపోతుంటుంది, సొక్కిపోతుంటుంది. ఏడవడానికి కూడా ఇంక శక్తి ఉండదు చాలామంది కదా. ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయినాయండి అంటారు చాలామంది. ఇంక కన్నీళ్ళు రావట్లేదండి. అలాంటి స్థితిలో ఉన్నవారు చాలామంది బహుశా ఈరోజు వాగ్దాన సందేశం వింటూ ఉంటే 102వ కీర్తన రాసిన కీర్తనకారుడు ఎగ్జాక్ట్గా అలాంటి సిచ్యువేషన్ గుండానే వెళ్ళాడు. మీరు ఆ కీర్తన అంతా జాగ్రత్తగా చదువుతుంటే కష్టాలు, ఇబ్బందులు, బాధలు అతను ఏ విధంగా బాధించాయో వాటన్నిటి కూడా రాసుకుంటూ వస్తూ, దేవుడు తనను కరుణించినప్పుడు, నిర్ణయ కాలంలో దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని సిచ్యువేషన్లో, అతని పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చినాయో ఆ క్రింద రాసుకుంటూ వచ్చాడు. అయితే ప్రారంభంలో ఒక సమస్యను, ఒక ఇబ్బందిని, ఒక కష్టాన్ని మనం చూడొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి నీ సేవకుల కుమారులు వారు నిలిచి ఉంటారు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట ఇది. తుఫాన్లు వచ్చినప్పుడు బలహీనమైన చెట్లు, ఆ రూట్స్ సరిగా లేని చెట్లన్నీ కూడా పడిపోతాయేమో, కానీ వేళ్ళు బలంగా ఉన్న చెట్లు ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్టుగానే బాధలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కానీ అవేమీ కూడా నన్ను పడగొట్టలేదు. దేవుని సేవించేవారు, ఆయన సేవకుల కుమారులు అంటే దేవుని సేవించేవారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు